హాయ్ ఆల్, ఇప్పుడే మన ఆహాలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన అనే సిరీస్ చూసా. సిరీస్ ఎలా ఉందంటే మరీ అంతేం లేదు కానీ పర్లేదు అనమాట. యాక్చువల్గా ఈ సిరీస్ వచ్చేసి ఒక యాంథాలజీ సిరీస్ అనమాట. యాంథాలజీ సిరీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 4 ఎపిసోడ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ యొక్క స్టోరీ ఆ ఎపిసోడ్కే మనకి ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎపిసోడ్కి నెక్స్ట్ ఎపిసోడ్కి అసలు ఏ కనెక్షన్ ఉండదన్నమాట. మనకి ఈ సిరీస్లో మనకి 4 ఎపిసోడ్స్ ఉంటే ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి మనకి 30 మినిట్స్ అనమాట. ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా ప్లాట్ కన్నా ఒక్కొక్క ఎపిసోడ్ దేన్ని డీల్ చేస్తుందో చెప్తా. యాక్చువల్గా ఈ సిరీస్ వచ్చేసి కొన్ని పాయింట్స్ని డీల్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి సెక్స్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ వచ్చేసి లవ్, ఇంకొకటి వచ్చేసి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నావని, ఇంకొకటి వచ్చేసి పర్సనల్ స్ట్రగుల్స్. దాని ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంది అంటే ఒక 2 ఎపిసోడ్స్ అయితే నాకు బాగా అనిపించాయి. ఒకటేమో ఫస్ట్ది సెక్స్ ఎడ్యుకేషన్. ఈ ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. రీలోడ్ అని ఉంటుంది, ఆ ఎపిసోడ్ నాకు బాగా అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనకి సెక్స్ ఎడ్యుకేషన్ అనమాట. ఒక టీచర్ తన స్టూడెంట్స్కి ఈ టాపిక్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఇంతకీ తను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిందా లేదా అన్నది మనకి స్టోరీ అన్నమాట. ఈ ఎపిసోడ్ ఎలా ఉంది అంటే ఉన్న అన్నిట్లోనూ నాకు కొంచెం బాగా నచ్చింది ఏదైనా ఉందంటే అది ఈ ఎపిసోడే. దీన్ని చాలా బాగా డీల్ చేశారు, చాలా బాగుంది. కమింగ్ టు ఎపిసోడ్ 2 ఒక్కడు. దీంట్లో ఏంటంటే మనకు ఒక ఆవిడని చూపిస్తారు. తనకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ అనేవాడు మిస్ అవుతాడనమాట. అది కూడా 1 or 2 ఇయర్స్ కాదు, 15-20 ఇయర్స్ నుంచి తను కనిపించాడు. ఒక మిలిటరీ ఆపరేషన్కి అని చెప్పి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు కనిపించాడనమాట. తిను మిలిటరీ వాళ్ళని కాంటాక్ట్ చేసి అన్నీ కనుక్కుంటుంది. వాళ్ళు కూడా మాకేం తెలియదనే చెప్తారనమాట. తర్వాత తిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఇలాగ చెప్తూ ఉంటారు. కానీ తినది ఏం పట్టించుకోకుండా వాళ్ళ హస్బెండ్ కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్లో తిని ఏ డెసిషన్ తీసుకుంది, ఏం జరిగింది అన్నది స్టోరీ అన్నమాట. దీని ఎగ్జిక్యూషన్ పర్లేదు, మరీ అంతేం ఉండదు కానీ ఓకే అన్నమాట. 3rd ఎపిసోడ్ వచ్చేసి మళ్ళీ కలుద్దాం అన్నమాట. ఈ ఎపిసోడ్లో ఏంటంటే ఒక అబ్బాయిని చూపిస్తారు. అండ్ ఈ అబ్బాయి ఏంటంటే ఐఏఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు అనమాట. చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. వీళ్ళ నాన్నగారికి ఏదో పని వచ్చి తినని చూసుకోమని చెప్పి ఒక అమ్మాయిని పెడతారనమాట అదే టైంలో వాళ్ళ ఇంట్లో. అయితే యాక్చువల్గా ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఈ ప్రిపరేషన్ టైంలో ఈ అమ్మాయి వల్ల తను డిస్టర్బ్ అవుతాడు. తను ఏం చేయదు కానీ వీడు డిస్టర్బ్ అయ్యి తన మీద ఫీలింగ్స్ అనేవి పెంచేసుకుంటాడు అనమాట. వీడు ఇంతకీ కాన్సన్ట్రేట్ చేసి ఐఏఎస్ అయ్యాడా లేకపోతే లవ్ ఫెయిల్యూర్లా మారిపోయాడా, అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి వీడిని ఏదైనా మ్యానిపులేట్ చేసిందా లేకపోతే తను మంచిదేనా అన్నది మనకి స్టోరీ అన్నమాట. దీని ఎగ్జిక్యూషన్ ఎలా ఉందంటే నాకైతే అంతగా నచ్చలేదు. ఈ ఎపిసోడ్ ఉన్న వాటిల్లో ది లీస్ట్ ఇదే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి 4th ఎపిసోడ్. దీని పేరు వచ్చేసి రీలోడ్ అన్నమాట. యాక్చువల్గా ఇది నాకు సెకండ్ ఫేవరెట్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ నచ్చింది సెక్స్ ఎడ్యుకేషన్. తర్వాత కొంచెం బాగున్న ఎపిసోడ్ ఏదైనా ఉందా అంటే ఇదే రీలోడ్ అన్నమాట. దీని గురించి నేను ఏం రివీల్ చేయను. దీంట్లో 2-3 ట్విస్ట్లు ఉంటాయి. సో ఎండ్ వరకు చూడండి. స్టార్టింగే చూసి దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎండ్ వరకు వెళ్ళండి. ఈ ఎపిసోడ్లో దాంట్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది. దానివల్ల ఈ సిరీస్ అనే ఇంపాక్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇంక ఓవరాల్గా సిరీస్ చూడాలొద్దా అంటే చూడొచ్చు. దాంట్లో కూడా ఫస్ట్ ఎపిసోడ్ అండ్ 4th ఎపిసోడ్ ఈ 2 మాత్రమే ప్రిఫర్ చేయండి. మిగతా 2 స్కిప్ కొట్టేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.